అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే మిల్లెట్స్ రాజ్మా కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది లంచ్ బాక్స్‌లో కూడా చాలా టేస్టీగా చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. హెల్తీగా, టేస్టీగా గట్ హెల్త్ బాగుండాలి అంటే తప్పకుండా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ముందు రోజు నైటే సామలు మిల్లెట్స్ తీసుకున్నాను. ఉడికించి ఇందులో నేను పెరుగు కలిపి పెట్టేశాను. అదేనండి మనం పెరుగన్నం ప్రిపేర్ చేసుకుంటాం గదా! చద్దన్నం అంటాము అలాగే. మీరు రైస్‌తో చేసుకోండి, లేదంటే మిల్లెట్స్‌తో చేసుకోండి. ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. మీకు నచ్చిన మిల్లెట్స్ ఏవైనా తీసుకోండి. చక్కగా నైట్ ఉడికించుకొని పెరుగు కలిపేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం టేస్టీగా లంచ్ బాక్స్‌లోకి పిల్లలు గూడా ఇష్టంగా తినేటట్లుగా పెట్టేయొచ్చు. ఇప్పుడు ఇందులో నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక క్యారెట్‌ని కూడా సన్నగా తురుముకొని వేసుకోండి. అలాగే కుకుంబర్‌ని కూడా ఈ విధంగా తురుముకొని వేసుకొని, ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి తాలింపు పెట్టుకున్నా బావుంటుంది. ఇలాగే తినేయొచ్చు. నెయ్యి, నూనె ఇట్లా వేసుకోనవసరం లేకుండా చక్కగా మనం ఇదే తినేయొచ్చు పచ్చడితో నంచుకొని. లేదంటే కొంచెం తాలింపు పెట్టుకున్నా కూడా చాలా బావుంటుంది. నేనైతే ఈరోజు రాజ్మా యాడ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం చిన్న స్పూన్‌తో ఒక 2 స్పూన్‌ల నెయ్యి లేదంటే నూనె అయినా వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ. ఇంకా మీ ఇష్టం. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి మీ ఫ్లేవర్స్‌ని బట్టి. నేనైతే సింపుల్‌గా ఏ ఫ్లేవర్స్ లేకుండా సింపుల్‌గా చేస్తున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకొని ఉడికించుకున్న రాజ్మా వేసుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ వీటిని కొంచెం వేయించుకుంటే పచ్చదనం లేకుండా బావుంటుంది. రాజ్మా ప్లేస్‌లో మీరు శనగలు, బొబ్బర్లు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలాంటి వీడియోస్ నేను షార్ట్ వీడియోలో ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఒక 2, 3 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం పెరుగన్నంలో వేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెం వేయించిన జీడిపప్పు కానీ, అలాగే కొన్ని వేయించిన వేరుశనగపప్పు వేసుకుంటే తినేటప్పుడు పంటెమ్మట మనకి చక్కగా తగులుతూ ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, వేయలేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా లంచ్ బాక్స్‌లోకి తీసుకెళ్ళొచ్చు. ఎవరైనా సరే లంచ్ బాక్స్‌లోకి తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా ఇట్లా రాజ్మా, శనగలు ఇవి విడిగా తినట్లేదంటే చక్కగా ఇలా రైస్ ఐటమ్స్‌లో కలిపేసైనా ఇచ్చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్